ఎలా జరిగినాయి 6 రోజుల టాపిక్స్? బాగుంది గురూజీ. క్లారిటీ వచ్చిందా లా ఆఫ్ అట్రాక్షన్ మీద? వచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ టర్మినాలజీని, ఫ్రీక్వెన్సీ అని, ఎనర్జీ అని, గ్రావిటీ అని టర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఇంత క్లియర్గా మనం ఎక్స్ప్లోర్ చేసాం, వాటిని అంత క్లియర్గా మనం తెలుసుకున్నాం. చాలామంది పదాలు ప్రయోగిస్తారు కానీ వాటి నిర్వచనాన్ని తెలుసుకోలేరు. అవును సార్, చాలా వీడియోలు చూసాం యూట్యూబ్ లోను, అంత క్లారిటీగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం విశ్వ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి అఫర్మేషన్స్ని ప్రయోగం చేయడం తెలుసుకున్నాం. ఈరోజు ఏం చెప్పుకుందాం? కాన్షియస్ గురించి చెప్పుకుందామా? చెప్పండి గురూజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గురుగారు, ఈ విశ్వ నియమాలన్నీ మార్నింగ్ చేయాలండి? విశ్వ నియమాలు మార్నింగ్ చేసేది కాదు, నిరంతరం ఫాలో అవ్వాలి. గురుగారు, నిన్న సాయంత్రం మీకు ఫోన్ చేశాను గురుగారు, అఫర్మేషన్స్ చెప్తారేమో అని. అయితే నాకు శారీరక సమస్యలు, మానసిక పర్సనల్ కాదు ఒక మాట, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు అని 13 రాసుకొని అడుగుదామని కాల్ చేశాను నిన్న. అయితే మీరు పర్సనల్ గా కాల్ చేయమని నిన్న ఇట్లా అన్నారు, చేశాను. కానీ మీరు రెస్పాండ్ ఏంటంటే చెప్దాంలే తర్వాత అన్నట్టు అన్నారు. అయితే నాకేంటంటే కొంచెం మీ మీద కోపం వచ్చింది. ఏంటి ఇట్లా అంటున్నారు కానీ అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అన్న వేలో వెళ్ళా. అయితే ఏంటి ఇలా ఉన్నారేంటి అని అనిపించింది నాకు. తర్వాత నిన్న సాయంత్రం కూడా మీది ఒక వీడియో చూసా, ఐ డ్రీమ్ ఏదో ఒక దాంట్లో యూట్యూబ్ ఛానల్లో మీది ఒక వీడియో చూసా. ఒక సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్ అనమాట. నేను అడగాలనుకున్న అన్ని క్వశ్చన్లకి ఆ వీడియోలో ఆన్సర్లు వచ్చేసింది. మీరు చెప్పకపోవడమే మంచిది అనిపించింది. అంటే నిన్న సాయంత్రం కాల్ చేసి వాటికి చెప్పకపోవడమే మంచిది అనిపించింది. అంటే నాకు నువ్వే ఆధారం, అన్న దానికి రియాలిటీ కనపడింది అక్కడ నాకు. అసలు ఆ వీడియో అసలు మైండ్ పోయింది సార్. అసలు అది ఏం వీడియోను, ఏంటి ఇన్నాళ్ళు ఎందుకు దొరకలేదు ఏంటి అని కూడా అనిపించింది. అసలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదనమాట, అన్ని అందులోనే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పాయింట్ బుల్లెట్ పాయింట్ అనమాట. అసలు అంత అద్భుతం అనమాట. ఒక మనిషిని ఒక హయ్యర్ లెవెల్ కి తీసుకెళ్లారు. క్వశ్చన్లకు ఆన్సర్ మీరే తెచ్చుకోవాలన్నట్టుగా, అఫర్మేషన్ మీరే తయారు చేసుకోవాలన్నట్టుగా ఉంది సార్ ఆ వీడియో. అయితే అదే 3 hours ఉన్నట్టు పెట్టారు కానీ అది 1 hour వీడియో. వాళ్ళే పెట్టిందే మళ్ళీ పెట్టారు ఆ ఛానల్లో. మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ వచ్చింది అనమాట. అసలు అందులో పాయింట్లు కానీ అసలు చాలా చాలా గొప్పగా ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా. అయితే నేనేంటంటే, నాకు ఇంకొక గురువు గారు గతంలో చెప్పారు, అంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన కూడా చెప్పారు నాకు. నేను జాగ్రత్తగా ఫాలో అయ్యాకోండి. దురదృష్టం గురించి నేను డౌన్ అయిపోయా, ఎందుకు అన్ని రాసి పక్కన పెట్టి ఆగిపోయా. అంటే ఆ సారికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ శ్వాస ద్వారా కొన్ని ప్రక్రియలు అనేవి లేవు తప్ప జ్ఞానం అనేది సేమ్. కానీ నిన్న ఆ వీడియో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మీ మీద ఫోన్ చేసినప్పుడు వచ్చిన కోపం, ఆ వీడియో తర్వాత అసలు ఎక్కడ లేని రెస్పెక్ట్, ఎక్కడ లేని ఇది గౌరవభావం, ఫ్యాన్ అయిపోయాం అనుకో, హార్డ్ కోర్ ఫ్యాన్ అంటారు సార్, ఆ టైపు అయిపోయింది. కూర్చుని అడగక్కర్లేదు మిమ్మల్ని, చాలు అసలు మీరు అట్టుంటే చాలు అనిపించింది మాకు. అంత ఏమి ఇదండి.
అసలు అది మీరు చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది కానీ సరే సమయం ఇబ్బంది కదా. ఆ వీడియోలో అన్ని మళ్ళీ అంటే నాకు అలా గుర్తుకొచ్చే అంత ఇది ఉందన్నమాట. చాలా గొప్ప విషయాలు సార్ ఆ వీడియోలో ఉన్నాయి. నీరు క్రితం వచ్చిన వీడియో అది ఎప్పుడన్నా మీరు చెప్పమన్నప్పుడు నాకు టైం ఇచ్చినప్పుడు మెయిన్ పాయింట్స్ మళ్ళీ చెప్తాను. తప్పకుండా అండి, తప్పకుండా. అన్నగారు చిన్న విన్నపం అండి, మీరు చూసిన వీడియో ఏదైతుందో కొంచెం అది లింక్ షేర్ చేయగలుగుతారా అండి గ్రూప్ లో? అలాగే తప్పకుండా పంపిస్తాను. షేర్ చేస్తే మేము కూడా చూస్తాం. అద్భుతంగా ఉంది అసలు. అది ఇంతే చాలు సార్. అది 1 year క్రితం చేశారు సారు. ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఒక సమస్య గురించి ఫాలో అవుతుంది యూట్యూబ్ లో. కాకపోతే ఏంటంటే మీరు చూసిన వీడియో ఏందనేది నేను చూడకపోయి ఉండొచ్చు మోస్ట్లీ. అది 3 hours ఉన్నట్టు కనిపించింది కానీ అది 1 hour అంటే పెట్టిందే మళ్ళీ పెట్టారు. చూస్తాం. నేను సార్ చెప్పిన 5 నియమాలు హెడ్డింగ్స్ అనేది చార్ట్ లో పెట్టాను. నిన్న ఒక మేడం గారు అడిగారు 5 ఏంటి అనేది. ఆ 5 కూడా మెయిన్ హెడ్డింగ్స్ పాయింట్ల వరకు 1 2 3 4 5 అని పెట్టాను, చార్ట్ లో పెట్టాను సార్ నిన్న. అది నేను మళ్ళీ మీరు 1:20 నాకు మళ్ళీ 3 hours పడుతుంది దాన్ని నోట్స్ రాసుకొని ఆగి చూసుకొని. అంటే సబ్జెక్ట్ ఎంతో డెప్త్ అనిపిస్తుంది సార్ మీరు ఇచ్చేది. కానీ రెండోసారి విన్నప్పుడు మాత్రం భలే ఉంది అనిపిస్తుంది సార్. రెండోసారి విన్నప్పుడు మాత్రం భలే ఉంది అనిపిస్తుంది. సింపుల్ లాగా ఉంది రెండోసారి. ఇప్పుడు క్లాస్ లో మాత్రం ఏంటో మేమెక్కడున్నాం మీరు ఎక్కడ ఉన్నారు సంబంధం లేదా అనిపిస్తుంది ఈ టైం. అందుకే చాలా మంది డౌట్ అర్థమైందా అంటే అయినట్టు ఉందా కానట్టు ఉందా అంటున్నారు మనోళ్ళు అందరూ. అది రెండోసారి విన్నప్పుడు నోట్స్ రాసుకుంటూ ఆగి వీడియోని విన్నప్పుడు అప్పుడు వస్తుంది క్లారిటీ. నేను మీకు నయం, మా స్వామివారు అయితే అసలు అర్థం కాదు. నదుడు దేనికైనా కొట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు అట్టే ఉంటది మా అందరికి, కానీ రెండోసారి విన్నప్పుడు మాత్రం భలే సాటిస్ఫాక్షన్. ఓకే, చాలా క్లాసులు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. కొంచెం మమ్మల్ని కొన్నాళ్ల పాటు కొద్దిగా మీ చెయ్యి అందించండి సార్, అదొకటే కోరిక. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే నేను ఒక ఐడియా చెప్తానండి. కలవు సంగే బలి అని, కలియుగంలో సంఘంగా ఉన్న వాళ్ళకే బలం ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరందరూ గ్రూప్ గా ఉండాలి. మీ గ్రూప్ కి బలం ఎక్కువ ఉంటుంది, ఇండివిజువల్ పర్సన్స్ కి బలం ఉండదు. అర్థమవుతుందండి? మీరు గ్రూప్ అంతా కలిసి మాకు పర్సనల్ సెషన్ కావాలన్నారు అనుకోండి, నాకు తప్పదు. ఇంకా అదే ఒక ఇండివిజువల్ గా కాల్ చేసి అడిగారు అనుకోండి, పర్లేదు తర్వాత చూద్దాంలా అనిపిస్తుంది. అర్థమవుతుంది? ఈ నెంబర్ లో ఒకరికొకరు తెలియదు అసలు. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో కూడా ఏం తెలియదు కదా. ఎలాగా దగ్గరగా 68 members 70 members ఉన్నారు మన ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళు. కొంతమంది మీ ఇష్టం, మీరు అడిగితే గ్రూప్ చేసేస్తా. అంటే ఎవరికి ఏం అర్థమైంది నాకు తెలిసింది వాళ్ళకి తెలిసింది నాకు అట్లా మాట్లాడుకునే అవకాశం లేదు సార్. గురుగారు పెట్టండి, పెడితే బాగుంటుంది. నేను ఆల్రెడీ నా నెంబర్ సెండ్ చేశా. ఎవరన్నా మాట్లాడి డిస్కషన్ చేసుకుంటేనే మాకు బయటకు వస్తున్నాయి విషయాలన్నీ. ఒక్కళ్ళే ఉంటే కాదు, మన అందరూ గ్రూప్ గా డిస్కషన్ చేసుకుంటేనే లోపల మనం ఏం అర్థం చేసుకున్నాం ఏం అర్థం చేసుకోవట్లేదా మన మ్యూట్ లో పడింది. గ్రూప్ పెడితే డెఫినెట్ గా బాగుంటదండి గురుగారు. ఎందుకంటే ఇది ఇక్కడ 1 hour డిస్కషన్ అయింది అనుకోండి. అంటే ఒక పాయింట్ ఏంటి అని అంటే ఇందాక సార్ చెప్పినట్టు మీకు డిస్కషన్ అయింది అంటే ఇప్పుడు 1 hour వీడియోలో అందులో మెయిన్ గా ఉన్న పాయింట్స్ కొన్ని ఉంటాయండి. తర్వాత ఇది ఎందుకు చెయ్యాలి అనేది ఖచ్చితంగా మేము ఆల్రెడీ కన్విన్స్ అయిపోయి ఉంటాం. ఇప్పుడు రెండోసారి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఆ ఎగ్జాక్ట్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతున్నది అనమాట అండి. మేబీ సెషన్ ముగించేటప్పుడు ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి మళ్ళీ చెప్పుకుంటేనండి ఓకే సెషన్ లాస్ట్ లో ఉంటాయని మేము వీడియో అక్కడికి వెళ్ళి ఆ పాయింట్స్ ఎక్కడైనా మేము పాటించేవి అటు ఇటు తప్పులు ఎక్కడైనా ఉన్నా అది చూసుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుందండి గురుగారు. అంటే మేము ప్రిపేర్ అయ్యి రాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ప్రిపేర్ అయ్యి రాను. మేము ముందుకి నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను అనుకోండి, అదేదో కొత్తగా ఉంటుంది. నాకు ప్రిపేర్ అయ్యి రాను. మీరు ఒక టాపిక్ పెట్టుకుంటాము, ఆ టాపిక్ ని పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రిపేర్ అయ్యి వస్తే ఆ ఫార్మాట్ ఉంటుంది. ఆ సార్ అన్నట్టుగా ఇప్పుడు మనకి కాలేజీలలో టీచింగ్ ఇచ్చేసిన తర్వాత మెయిన్ పాయింట్ చెప్తారు కదా, ఆ టైపు మేమందరం కోరుకుంటాం. కానీ
మీరు మీ గురువు గారి స్టైల్లో వెళ్తున్నారా? నిన్న మేడం గారు అడిగితే మెయిన్ పాయింట్లు చెప్పండి, అన్ని వెళ్ళి నెత్తుకోండి చూసుకోండి అనేసారు. నేను అన్ని నెతికా 5 పాయింట్లు రాసి అందులో పెట్టా. అట్టే ఉండాలా, మీరు ఎట్టున్నారా అట్టే ఉండాలా, అంటే వీళ్ళు చెయ్యాలా, కష్టపడాలా, వెనక్కి వెళ్ళాలా, అన్ని మీరు చెప్పేయకూడదు, అట్టే ఉండాలా. ఇంకా అదే కరెక్ట్ సార్, మీవేనే కరెక్ట్. అంటే అది మాకు కొద్దిగా హార్డ్ అనిపించినా మేము కొద్దిగా శ్రమించాలి కదా, పాయింట్స్ అన్ని నెతకాలి కదా. అన్ని చిన్నగా చేశాను నేను. మీరు 1:20 నిమిషాలు చేసిందాన్ని ఒక పావు గంటలోకి చిన్నగా చేసి మా అబ్బాయికి మా మిస్సెస్ కి చెబుదామని అట్లా తయారు చేసుకోండి. నాకు తెలిసిన మన గ్రూప్ సభ్యులు మీరు గ్రూప్ పెడితే మేము కూడా మాట్లాడుకుంటాం. తప్పకుండా గ్రూప్ చేద్దాం, గ్రూప్ పెడదాం. మీరు చెప్పారు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి ఇంకా గ్రూప్ చేస్తా, ఇబ్బంది ఏమి ఉండదు. నాకు నిన్న మీ మీద మళ్ళా కోపం వచ్చింది సార్, చేయనుకో. కానీ మళ్ళీ గౌరవ్ ఆ వీడియో అన్న తర్వాత చెప్పలేను, అసలు ఆ వీడియో ద్వారా ఆన్సర్ ఇచ్చారు మీరు. ఏం అద్భుతంగా ఉందండి అది. అసలు ప్రతి ఒక్కరికి మైండ్ అందరు వినాలి సార్ అది వీడియో. చాలా బాగుంది, చాలా బాగుంది. సమస్య గురించి చెప్పారు, నా సమస్యలు కానీ సొల్యూషన్ దొరికేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాన్షియస్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? క్లియర్గా విందాం.